సాహిత్యం అస్తిత్వ ఉద్యమాల్లో భాగంగా వచ్చింది. ఈ అస్తిత్వ ఉద్యమాల్లో భాగంగా వచ్చిన దళిత సాహిత్యం ఇది ఒక ప్రత్యేకమైనది. ఎప్పుడైనా మీరు గమనించండి, క్లాస్ రూమ్లో విప్లవ సాహిత్యం చెప్పినా, అభ్యుదయ సాహిత్యం చెప్పినా, దిగంబర సాహిత్యం చెప్పినా ఏ సమస్య రాదు, అందరూ మంచిగా ఉంటారు. ఎందుకంటే అక్కడ దోపిడీ చేసేవాడు, దోపిడీ గురయ్యేవాడు ఉంటారు, రెండే వర్గాలు ఉంటాయి. కానీ శ్రీవాద సాహిత్యం మొదలు పెట్టేసరికి క్లాస్ రూమ్ రెండుగా డివైడ్ అయింది, అమ్మాయిలు అబ్బాయిలు. ఓకే, దళిత సాహిత్యం మొదలు పెట్టేసరికి కూడా క్లాస్ రూమ్ రెండుగా డివైడ్ అయింది. ఇది అస్తిత్వ ఉద్యమాల దగ్గర ఉన్నటువంటి సమస్య. అంటే మన సమాజం ఇంకా అంతగా పరిపక్వం చెందదు. పరిపక్వం చెందకపోవటం మూలంగా ఈ సమస్య వస్తూ ఉంది. దళితులు ఈ దేశంలో స్త్రీలు మేము మనుషులమే, మమ్మల్ని గుర్తించండి అన్నట్లు దళితులు కూడా ఈ దేశంలో మేము మనుషులని, మమ్మల్ని గుర్తించండి. వేల సంవత్సరాలుగా గుడికి, బడికి, సంపదకి దూరమైన మేము మనుషులం, ఉత్పత్తిలో భాగమైన మనుషులం, శ్రమ చేసే మనుషులం. మీలాగా మాకు 2 కాళ్ళు, 2 చేతులు, కళ్ళు ఉన్న మనుషులం. శరీరంలో రక్తము మీలాగా ఎర్రటి రక్తం ప్రవహించే మనుషులు. మరి మనుషులైన మమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారని క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు వీళ్ళ తాత్విక దృక్పథం ఏమిటి అంటే అంబేద్కరిజం, పూలే ఆలోచన విధానం. ఇది వీళ్ళ తాత్విక దృక్పథం. అంబేద్కర్ ఏం చెప్పాడు? కుల నిర్మూలన చెప్పాడు. కులం నిర్మూలించబడితేనే ఈ దేశం బాగుపడుతుందని ఆయన వాదన. దాన్ని దళితులు తమ కవిత్వంలో ఒక కవితా ఉద్యమంగా తీసుకొచ్చారు. అంబేద్కర్ చెప్పినటువంటిది సిద్ధాంతం, తాత్విక దృక్పథం, కుల నిర్మూలన. వాళ్ళ నిర్మాణం దళిత మేధావుల రచయితల ఐక్య వేదిక అనేది వాళ్ళ నిర్మాణం. సో ఈ 3 అంశాలు, ఒక ఉద్యమానికి ఉండవలసిన నిర్మాణపరమైన విషయాలన్నీ దీనికి ఉన్నాయి కనుక దీన్ని దళిత కవిత్వోద్యమం అంటున్నాం. ఇక్కడ ఈ సంస్థ ఎంత మేరకు పనిచేసింది, కంటిన్యూటీ ఉందా అంటే భిన్న రూపాల్లోకి వెళ్ళిపోయింది. ఒకే సంస్థ కంటిన్యూగా లేదు. ఒక విప్లవ రచయితల సంఘం ఉన్నట్లు, అభ్యుదయ రచయితల సంఘం ఉన్నట్లు ఒక 50 ఏళ్ళ నుంచి, 60 ఏళ్ళ నుంచి, 70 ఏళ్ళ నుంచి కొనసాగింపు లేదు. కొత్తగా మన రచయితల సంఘాలు ఏర్పడ్డాయి, కానీ సిద్ధాంతం కొనసాగింపు ఉంది, దృక్పథం కొనసాగింపు ఉంది. వీటి వలన ఇది ఒక ఉద్యమంగా మనం భావిస్తూ ఉన్నాం. దళితులు అంటే, హరిజనులు అంటే రకరకాల అభిప్రాయాలు. హరిజనులు అంటే ఒక అర్థంలో వాడారు, దళితులు అంటే మరో అర్థంలో వాడారు. అయితే ఇక్కడ ధరణిలోని దారిద్రులందరూ దళితులేరున సోదరాన్ని గూఢంజయ్య రాశాడు. ధరణిలోని దారిద్రులందరూ దళితులేరున సోదర అంటే దారిద్రులందరూ దళితులు అవుతారా అనే క్వశ్చన్ వచ్చింది. అంటే డబ్బు లేని వాళ్ళు, సంపద లేని వాళ్ళు, పేదవాళ్ళు దళితులు అవుతారా అంటే కానేరు. దళితులు అంటే ఒక స్పెసిఫిక్గా అంటరానితనం అనుభవించే వాళ్ళు, అంటచుబిలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దళితులు అవుతారు అనే నిర్వచనం అది తర్వాతి కాలంలో వచ్చింది. అయితే దళిత కవిత్వానికి మూలం వేసింది మాత్రం గుర్రం జాషువా. అయితే గుర్రం జాషువాకి దళిత దృక్పథం ఉందా? లేదు, హరిజన దృక్పథం మాత్రమే ఉంది. ఎందుకు హరిజన దృక్పథం ఉంది? ఆనాటికి హరిజన దృక్పథం మాత్రమే సమాజంలో ఉంది కనుక. గాంధీ ప్రభావానికి గురైన వాడు గుర్రం జాషువా. గాంధీ ప్రభావానికి గురి కావటం మూలంగా ఆయన హరిజనోద్ధరణ అన్నాడు గాంధీ. ఈయన కవిత్వంలో హరిజనోద్ధరణ ప్రవేశపెట్టాడు. వాని రెక్కల కష్టంబునా హరించి ఇనుప గజ్జల తల్లి జీవనంబు చేయు కసరి బుస కొట్టు నాతని గాలి సోక 4 పడగల హైందవ నాగరాజు. చాలా లాజికల్గా చెప్పాడు ఆయన. శ్రమ చేసే వాళ్ళు వీళ్ళు, కానీ 4 పడగల హైందవ నాగరాజు. హైందవ మతానికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 పడగలు ఉన్నాయి. ఈ 4 పడగల్లో చివరి పడగ కానివాడు పంచముడు. ఈ పంచముడు దగ్గరికి వస్తే అది బుస కొడుతుంది అని చెప్పాడు. ఎందుకు బుస కొడుతుంది అంటే సమాజ నిర్మాణం అట్లా అయ్యింది. దీని నుంచి బయటపడ. వాని రెక్కల కష్టంబు లేని నాడు సశరమా పండి పులకించ సంశయించు. వాని రెక్కల కష్టంబు లేని నాడు సశరమా పండి పులకించ సంశయించు. చెమటలోడ్చి ప్రపంచమునకు భోజనం పెట్టు వానికి భుక్తి లేదు. ఒకవేళ దళితుడు నేను పని చేయను అని అంటే భూమి ఏమంటదంటే నేను పండను పో అంటది. మరి అట్లాంటి భూమి మీన పని చేసేవాడికి చిట్ట చివరికి భుక్తి లేదు. అందుకే వాని నైవేద్యము అంటువడిన నాడు 3 మూర్తులకు కూడా కోడు లేదు. నాట్లేసేటప్పుడే అంటుపడింది. ఒకవేళ అంటుపడింది అనుకుంటే, కోత పోసినప్పుడే అంటుపడింది, తూకం పోసినప్పుడే అంటుపడింది.
కుప్ప కొట్టినప్పుడు అంటుపడింది. ఈ మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఒకవేళ అంటూ అనుకుంటే నువ్వు రోజు లేచి నైవేద్యమే పెట్టలేవు. అంత అద్భుతంగా ఆనాటి పరిమిత అవగాహనతో దళితుల జీవితాన్ని ఆ గబ్బిలం కావ్యంలో వ్యాఖ్యానించాడు, ప్రతిబింబించాడు. కానీ దళిత సాహిత్యం కవిత్వం గురించి మనం చెప్పవలసి వస్తే స్పష్టంగా ఎక్కడి నుంచి మొదలు పెడతామంటే కారంచెడు సంఘటన నుంచి మొదలు పెడతాం. 1985 జూలై 17వ తారీఖు నాడు కారంచెడు, ప్రకాశం జిల్లా కారంచెడులో జరిగిన ఒక సంఘటన దళిత కవిత్వానికి మూలమైంది. ఏమిటి సంఘటన? చెరువులో నీళ్లు, దళితులకు ఒక చెరువు ఉంటుంది, ఒక కమ్మాయన ఎద్దులను తీసుకొచ్చి ఆ చెరువులో స్నానం చేయించాడు. ఆ ఎద్దులకు దాన పెట్టాడు. దాన పెట్టిన తర్వాత ఆ బుట్టిని తీసుకెళ్ళి ఆ చెరువులో కడిగాడు. అక్కడున్న ఒక స్త్రీ, అయ్యా ఇవి మేము తాగే నీళ్లు కదయ్యా, ఎందుకు ఇందులో కలుషితం చేస్తున్నామంటే అట్లా వాళ్ళిద్దరి మధ్యన ఘర్షణ ఆమెను కొట్టాడు. కొట్టిన తర్వాత ఆమె కూడా చేతిలో బిందె ఉంటే బిందె తీసుకొని వేసి, నన్ను కొడతావా, ఇందులో ఒక స్త్రీ కొట్టింది, అందులో మాదిగ స్త్రీ కొట్టింది, రెండు ఉన్నాయి, స్త్రీ మాదిగ స్త్రీ. ఊళ్ళోకి వెళ్ళి చెప్పాడు పెద్ద మనుషులందరూ, ఇవాళ అది నిన్ను కొట్టింది, రేపు నన్ను కొడుతుంది, ఇంకెవరినైనా కొడుతుంది. అంటే ఒకసారి నిరసన మొదలైన తర్వాత ఎక్కడికి వెళ్తుందో చెప్పలేము మనం. అందుకే అందరూ ఏకమై ఒక 4 గంటల సమయంలో జూలై 17వ తారీఖు నాడు ఆ మాదిగ పల్లె మీద దాడి చేసి 7 మందిని చంపేశారు. ఇది సంఘటన. ఈ సంఘటన జరిగిన తర్వాత దేశమంతా నివ్వెరపోయింది, కవులందరూ నివ్వెరపోయారు. భారతదేశంలో రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన 50లో రాజ్యాంగం అమల్లోనికి వస్తే 80 అంటే 35 ఏళ్ళ తర్వాత మా పరిస్థితి ఇంకా నీళ్ల కోసం అడుగుతే చంపేస్తారు. అందుకే కవులందరూ తమ కవిత్వాలు పెట్టారు. కులం మీద, కుల అణచివేత మీద, దౌర్జన్యం మీద, అంటరానితనం మీద భిన్న పద్ధతుల కవిత్వం. చదువుల్లో కూడా కులం ఎట్లుంటుంది, విశ్వవిద్యాలయంలో కులం ఎట్లుంటుంది, పాఠ్యపుస్తకాల్లో కులం ఎట్లుంటుంది, సాహిత్యంలో కులం ఎట్లుంటుంది, ఎన్ని రూపాల్లో విస్తరించగలిగితే, ఎన్ని మూలలోకి వెళ్ళి చెప్పగలిగితే అన్ని మూలలోకి వెళ్ళి వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు, కవిత్వం రాశారు. అట్లా తెలుగు సాహిత్య సంపన్నం చేసే క్రమంలో అన్ని మూలల నుంచి అందరూ తమ వస్తువులని, తమ రూపాన్ని తీసుకురావటం మూలంగా మన సాహిత్యం సుసంపన్నమైంది. వీళ్ళందరూ దళిత కవులు. ప్రాముఖ్యత కలిగిన కవులందరి పేరిక రాశాను. తారకం, పుజ్యతారకం, సలంధ్ర, మద్దు నరేష్ బాబు, శివసాగర్, కత్తి పద్మారావు, కలకూరి ప్రసాద్, మాస్టర్ జి, సతీశ్చంద్ర, నాగమ్మ గారు, సుందరరాజు, జూలూరి గౌరీశంకర్. ఇవి కొన్ని ప్రముఖమైన సంకలనాలు. దళిత మేనిఫెస్టో, పదనెక్కిన పాట, చిక్కనవుతున్న పాట, మాదిగ చైతన్యం. చూడండి, ఒక పురాణ ప్రతీక తీసుకొని పిడికెడు మన్ను తినడానికి మాదైనా జానడు స్థలమైనా లేని మేము, యుగ యుగాలుగా భూమికి కూడా ఏమీ కాని మేము, మా నోట్లో ముల్లోకాలని ఎలా చూపించగలం? అక్కడ మహావిష్ణువు వామన అవతారం, లేకపోతే శ్రీకృష్ణుడు, ఎన్ని సందర్భాలైనా తీసుకోవచ్చు. అంటే శ్రీకృష్ణుడు అనే ఒక భావాన్ని, మహావిష్ణువు అనే ఒక భావాన్ని భిన్న రూపాల్లో, శ్రీకృష్ణుడు మన్ను తింటే తల్లి వెళ్ళి అడిగితే నోరు చూయిస్తే కనిపించినట్లు, ఇప్పుడు మేము చూపించాలంటే ఏం చూపించాలి మీకు? అసలు మన్ను తినడానికి మాకు భూమి లేదు, లేదా మేము చనిపోయిన తర్వాత పెట్టడానికి 6 అడుగుల నేలనే లేదు. మెర్సీ మార్గరెట్ ఈ మధ్యలో పోయిట్, మంచి పోయిట్ ఆమె రాస్తున్నారు. నగేష్ బాబు ఒక చిన్న సంఘటన, ఇది చీమకుర్తి దగ్గర జరిగిన సంఘటన. 2 అమ్మాయిలని రేప్ చేసి చంపేశారు. ఒరే అజావత్తల్లా, కామధేనువుల్లా, తల్లులకే మొగుళ్ళవుతున్న మను సంతానాల్లా, మానవంటే కడుక్కుని సరిపెట్టుకునేదాన్ని, ఈ సిరిగిపోయిన రైకి నెక్క నుంచి తెచ్చుకునేదిరా, కుచ్చి నరాల పోటైతే ఎట్టాగో తట్టుకునేదాన్ని, రొమ్ము పీకల్ని కొరికేసినావే, నా పిల్లగాడికి పాలెట్ల కుడిపేదిరా, ఈ నొప్పులకు నా పెద్ద పేనానికి మోసం వస్తే రేపు నా బిడ్డలకు కూడు పెట్టే దిక్కెవర్రా నా బట్ట. ఇక్కడ చూడండి, 2 ముఖ్యమైన విషయాలు. ఈ సిరిగిపోయిన రైకి నెక్క నుంచి తెచ్చుకునేది, కుచ్చి నరాలు పోటైతే ఎట్టాగో తట్టుకునేదాన్ని, రొమ్ము పీకల్ని కొరికేసినావే, నా బిడ్డకి పాలెట్లా కుడిపేది. బిడ్డకి పాలివ్వడం ప్రశ్న. మానవంటే కడుక్కుని సరిపెట్టుకునేదాన్ని. నువ్వు రేప్ చేయటం పెద్ద విషయంగా చూడటం లేదు నేను. అంటే భారతదేశంలో ప్రాణం కంటే మానం గొప్పగా అని అంటారు కదా, ఇక్కడ నాకు
మానం పెద్ద విషయమేం కాదు. సమస్య ఏమిటి? మానం అంటే కడుక్కొని సరిపెట్టుకునేదాన్ని. ఇప్పుడు ఏం చేశావు? నాకున్న ఒక్కగానొక్క రైకిని చింపేశావు. ఇప్పుడు నా ఒళ్ళు దాచుకునేది. ఇంత పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్ ఆనాడు వచ్చింది. మద్దూరు నాగేష్ బాబు దళిత కవిత్వానికి అంటే ఒక రకంగా ఆయన నాయకుడు. కొన్ని మనం అప్పుడప్పుడు కొన్ని పదాలు ఎక్స్ప్రెషన్లో వచ్చిన పదాలు, కొన్ని అభ్యంతరకరమైన పదాలు కూడా ఉన్నాయనుకోండి. కానీ దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే అందులో ఉన్న భావం పరంగా మాత్రమే అర్థం చేసుకోవాలి. అట్లా దళిత కవిత్వం పాట రూపానికి వెళ్ళింది, కథ రూపానికి వెళ్ళింది. ముఖ్యంగా పాట చాలా పాపులర్ స్థాయి. మాస్టర్జీ రాసినటువంటి పాట, అంబేద్కర్ మీద రాసిన పాట, యూనివర్సిటీస్లలో చదువులలో క్యాస్ట్ ఎట్లా ప్లే అవుతుంది అనే దాన్ని కూడా రాశాడు ఆయన. మా ఊరి పోరగాడు సందీపు భార్గవుడు ఉస్మానియా కాలేజీలో డాక్టరుగా చదువంగా నువ్వు అడ్మిషన్ తీసుకొని క్లాసులోకి పోగాని చదువు చెప్పే పంతులేమో బాబు మీరెవరంటూ చదువు చెప్పే పంతులేమో భుజం మీద చెయ్యేసి తడిమి తడిమి చూసుకుంటూ జంధ్యం చేయకందగానే ఈ పోరడు మా ఓడని ఇక నమ్మకం వచ్చినాక ఫస్ట్ క్లాసు మార్కులేసి పైకి పైకి పంపరట ఇంటివే ఈరన్న కాలేజీ చదువుల్లో కులం చేసే గమ్మత్తోరింటివే ఈరన్న అని రాశాడు. ఎర్రగా బుర్రగా ఉంటే భార్గవంటే బ్రాహ్మణుడని డాక్టరు డిగ్రీతో పాటు తన డాక్టరుని ఇచ్చానట. అంటే కాలేజీలలో జరిగే అది ఎట్లా ఉంటుంది అనే దాన్ని ఆయన ఒక సెటారిక్గా రాశాడు అనుకోండి. సో పాట, కవిత, వచన కవిత అవన్నీ దళిత కవిత్వాన్ని నిలబెట్టాయి. ఇక దళిత కవిత్వం తర్వాత సరే మీ అందరికీ తెలిసిన మనం ఇటీవలి కాలంలో మన కళ్ళ ముందు చూసిన అస్తిత్వ ఉద్యమాల్లో ప్రాంతీయ అస్తిత్వం ఒకటి. అది తెలంగాణ ప్రాంతీయ కవిత్వం ఎంతగా వచ్చిందో, ఎంత విస్తరించిందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అందరూ చదివి ఉన్నారు, చూసి ఉన్నారు సమకాలీనంలో కనుక. సో వీటిని అర్థం చేసుకొని బోధించే క్రమంలో, వ్యాఖ్యానించే క్రమంలో, రాసే క్రమంలో నేను చెప్పిన ఈ పాఠం, ఈ అభిప్రాయాలు మీకు ఏమైనా ఉపయోగపడితే అదే సంతోషమని భావిస్తాను.